అయితే ఇప్పుడు మనం మన ఇండస్ట్రీ గురించి మాట్లాడాం. ఒక ఆడియన్ ఎలా చూస్తారంటే యాక్టర్, ఫిల్మ్ యాక్టర్ అంతవరకు చూస్తారు. మీ దగ్గరకు వచ్చేసరికి డైలాగ్ యాక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్, ఇలా డిఫరెన్సెస్ అన్ని కనిపిస్తుంటాయా అక్కడ? ఆడియన్స్ చూసే విధానం చాలా దారుణం అండి. ఒక్కోసారి సైడ్ యాక్టర్, ఎక్స్ట్రా పక్కన అలా కూడా చూస్తారు. ఇంకో విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆడియన్స్ ఇప్పుడు ఎంత యాక్టర్ అని చూడట్లా, సోషల్ మీడియా ప్రెసెన్స్ ఎంత ఉందో చూస్తున్నారు. దట్ ఈస్ సో, అంటే మీరు బయట స్టేజ్ మీద గట్టిగా మాట్లాడారా, లేకపోతే మీరు ఏదైనా హంగామా చేశారా, ఇప్పుడు ఏమైనా కరెంట్ ఇష్యూస్ ఉంటే రెస్పాండ్ అయ్యారు. అది ఒక యాక్టర్కి, నాకు పర్టికులర్లీ కొద్దిగా ప్రాబ్లమే అది. ఎందుకంటే నేను చాలా ప్లెయిన్ పేపర్ లాంటి ఇన్ జనరల్గా లైఫ్లో. అలా నాకు ఒక విజన్ లేదా, లేకపోతే నాకు ఒక ఒపీనియన్ లేదా అంటే నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ ఇన్ జనరల్. ఓకే, మీడియా సీకింగ్ అటెన్షన్ కాదు నాది. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మై ఒపీనియన్స్ టు బీ. ఎందుకంటే నేను ఒకటి అనుకుంటాను, అది నీకు అసలు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సడన్గా ఇప్పుడు నేను అది పెట్టాను అనుకోండి సోషల్ మీడియాలో, 10 మంది ఇష్టం లేనట్టు ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు కొంతమంది. ఓకే, 10 మంది మెచ్చుకోవచ్చు, బట్ వాళ్ళు మెచ్చుకుంటారు, వీడు తిడుతూ ఉంటాడు. నన్ను ఫుట్బాల్ ఆడుకోవడం నాకెందుకంటే అనే టైప్లో ఉంటుంది ఇన్ జనరల్. సో ఐ డోంట్ నో, నాకు చాలా సోషల్ మీడియాలో ఒపీనియన్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. అది తీసుకునే వాళ్ళే ఇంకా ఎక్స్పోజ్ అవుతుంది. అది తీసుకుని దాన్ని బ్రెయిన్ నుంచి పక్కకు దోసేసి యూనో కొద్దిగా ఐ కెన్ యాక్ట్, ఐ కెన్ పర్ఫార్మెన్స్ చేయమంటే నేను ఏదైనా చేస్తా, కానీ ఈ పర్ఫార్మెన్స్ చాలా కష్టం అంటే. అలాగే శంబాలలో చాలా భయపెట్టిచ్చేసారంట, అంటే అది ఎలా యాక్టింగ్, లైక్ ఆడిషన్స్ ఏమైనా తీసుకుంటారండి ఇలాంటి క్యారెక్టర్స్కి? నార్మల్లీ తీసుకుంటారు. ఇప్పుడు క్షణంకి ఆడిషన్ చేశాను నేను. ఓకే ఓకే, క్షణంకి రవికాంత్ కానీ లేకపోతే గ్యారీ రవికాంత్ ఇద్దరు కూడా ఉండి దగ్గరుండి దే ఆడిషన్. ఆ ఆడిషన్కి నేను 1 వీక్ టైం తీసుకున్నాను. అన్న కొద్దిగా రవి ఈజ్ లైక్, అన్న అది కాదు, నాకు ఒక ఇమాజినేషన్ ఉంది, ఒక ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, నేను చెప్పాలనుకోవట్లేదు మీకు, మీరేం చేస్తే చూసి దాన్ని బట్టి ఐ వాంట్ టు గేజ్ ఇట్, ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ, ఒక హై లెవెల్ ఎనర్జీ కావాలి నాకు అని. సరే రవి, ఐ నీడ్ టైం అన్న. సరే అన్న, తీసుకొని టైం తీసుకొని చేద్దాం అన్నాడు. నో ఐ నీడ్ 1 వీక్ 10 days టైం అన్న. ఇది ఆడిషన్గా అన్నాడు, లిటరల్ ఇలా. ఈ ఆడిషన్కి 1 వీక్, నువ్వు ఇప్పుడే క్యారెక్టర్ చెప్పి కొద్దిగా అది కూడా ఇంపాక్ట్ రావాలి, మెటీరియల్ ఎక్కువ లేదు, డెవలప్ చేసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చు, చేసేయచ్చు అక్కడ, కానీ దానికి ఒక అథెంటిసిటీ ఉండాలి, దానికి ఒక రియలిస్టిక్ ఇది ఉండాలి. నేను ఏదో ఒకటి చేసేసి తర్వాత నిజంగా ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ అంటారు. డ్రగ్ అడిక్ట్ ఎలా ఉంటాడో ఎవరికి తెలియదండి. నేనైతే డ్రగ్స్ తీసుకున్నా, ఐఎమ్ నాట్ దట్ గాయ్, నేను ఐఎమ్ నాట్ దట్ గాయ్. సో నాకు తెలియదు, ఎగ్జాక్ట్లీ రైట్. సో నేను అందుకని భయ నేను చదువుకోవాలి, దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అబ్బా అని. సో ఆడిషన్స్ చేస్తాను నేను, ఆడిషన్స్కి టైం తీసుకుంటాను. జనరలీ ఐ టేక్ దట్ టైం. ఓకే, రాఖీ